హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పెద్ది నుండి ఈ విధమైనటువంటి పోస్టర్ అయితే రిలీజ్ చేశారు భయ్య. మామూలుగా లేడు. గద పట్టుకొని మన చరణన్న హనుమంతుల వారిని ఇదేలా ఉందన్నమాట. ఓకే, మనం హనుమాన్ని చూడలేదు, అసలు సెసలైనటువంటి హనుమాన్ ఏనేరా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. డామినేట్ చేసేస్తారు, దాంట్లో డౌటే లేదు. ఈ బాడీతో ఖచ్చితంగా ఇక హనుమాన్ రోల్ వేయాలి అని అంటే మన రామ్ చరణ్ అనేటటువంటి ఫీలింగ్ అయితే మనకు తెప్పిస్తారు. దాంట్లో ఏ విధమైనటువంటి సెకండ్ థాట్ లేదనమాట. నాకు ఎక్కడిది అనిపించిందంటే ఈ పోస్టర్లో అయినా, రామ్ చరణ్ వేసినటువంటి పోస్టర్ అయినా, బుచ్చుబాబు గారు వేసిందైనా, పెద్ది మూవీ టీం వేసిందైనా రిలీజ్ డేట్ వాళ్ళు చెప్పలేదు. మీరు జాగ్రత్తగా చూడండి. ఆల్రెడీ నిన్న రాక్షస అనేటటువంటి మూవీ ప్రమోషన్లో భాగంగా చెప్పండి, ప్రమోట్ చేయండి, పెద్ది లేట్ అవ్వట్లేదు. విన్నారు కదా, ఈ విధంగా మాట్లాడింది అనమాట చరణ్ అన్న. ఇక అందరూ కూడా డ్యాన్సులు వేసాం, పెద్ది లేట్ అవ్వట్లేదు, అనుకున్నటువంటి టైంకే ఈ ఏప్రిల్ 30న సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పి మనమైతే అనుకున్నాం. కానీ దాన్ని అధికారికంగా మూవీ టీం వేయడానికి దానికి ఏం రాగం. సో నాకైతే మీరు నన్ను తిట్టండి కొట్టండి, రామ్ చరణ్ అన్న మాటల మీద నమ్మకం లేదు. ఆబ్వియస్లీ ఏప్రిల్ ఫుల్ చేయడానికే మరి నేను ఆ విధంగా చెప్పుండొచ్చు అన్న. అదే అనిపించింది అనమాట. ఒకవేళ నిజంగా ఈ ఏప్రిల్ 30నే సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పి అనుకుంటే కనీసం ఈ పోస్టర్ మొత్తం మీద కనీసం రిలీజ్ డేట్ మెన్షన్ చేసేవాళ్ళు. రిలీజ్ డేట్స్ మెన్షన్ చేయలేదు అని అంటే ఖచ్చితంగా పెద్ద సినిమా లేట్ అవుతుంది. కాకపోతే నా మాటల్లో నమ్మకండి బ్రదర్ అని చెప్పి మన రామ్ చరణ్ అన్న ఇండైరెక్ట్గా చెప్తుండు. లేట్ అయితే భయ్యా, 30 అయితే 100% రిలీజ్ కాదు, జూన్ 24న రిలీజ్ అవుతుందని చెప్పి కొంతమంది, డిసెంబర్కి వెళ్ళిపోద్దని చెప్పి ఇంకొంతమంది, 2027లో రిలీజ్ అవుతుందని చెప్పి ఇంకా కొంతమంది, రకరకాలుగా చాలామంది అయితే మాట్లాడుతున్నారు. ఏమేది అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలి. నాకైతే అన్న మాటల మీద నమ్మకలేదు. మీకు ఉందా లేదా కింద కామెంట్